దేశీయ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇరాన్ అమెరికా యుద్ధ భయాలు మార్కెట్ ను వెంటాడుతున్నాయి. ఇక దీంతో సెన్సెక్స్ 74,000 ఎగువన ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గగా గోల్డ్, సిల్వర్ ధరలు స్వల్పంగా పెరిగాయి. క్లోజింగ్ వరకు ఇదే ట్రెండ్ కొనసాగుతుందా లేదో అటు వేచి చూడాలి. దేశీయ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇరాన్ అమెరికా యుద్ధ భయాలు మార్కెట్ ను వెంటాడుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 74,000 ఎగువన ట్రేడ్ అవుతుంది. ఇక అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గక గోల్డ్, సిల్వర్ ధరలు స్వల్పంగా పెరిగాయి. క్లోజింగ్ వరకు ఇదే ట్రెండ్ కొనసాగుతుందో లేదో మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు కూడా మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం. క్రూడ్ ఆయిల్ ధరలు కూడా మార్పులు జరిగినాయి. ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? క్లోజింగ్ వరకు ఇంతే ఉంటుందా? ఓకే, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ముడి చమురు అక్కడే ఉంది. అంటే బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో ఓన్లీ 1% మైనస్ లోనే, అంటే $97 దగ్గర ట్రేడ్ అవుతుంది. అక్కడక్కడే ఉంటుంది. దాంతో పాటు మన మార్కెట్ లో ఫాల్ అవడానికి వేరే రీజన్ ఉంది, చెప్తాను. గోల్డ్, సిల్వర్ మీరు అన్నట్టు కొంచెం పాజిటివ్ లోనే ఉంది. ఇవాళ గురువారం బిఎస్సి, సెన్సెక్స్ అందుకని అదొకటి. రేపు బ్యాంకు ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ రేపు వడ్డీ రేట్ల గురించి అనౌన్స్ చేస్తారు. కాకపోతే న్యూట్రల్ గానే ఉంచే అవకాశం ఉంది. పెంచే అవకాశాలు కానీ తగ్గే అవకాశాలు ఏమి ఉండవు. కాకపోతే అనౌన్స్మెంట్ జరగాలి. అది రేపు ఉదయం 10 గంటలకి అనౌన్స్ చేస్తారు. ఇక తర్వాత మళ్ళీ ఈ అంతర్జాతీయంగా ఏం జరుగుతుంది అనేది చూద్దాము. ఇప్పుడు మన భారత్ పైన ట్రంప్ 12.5% దిగుమతి సుంకాన్ని విధించడం జరిగింది. అది మనం ఒక్కళ్ళమే కాదు, మన దేశంతో పాటు 54 దేశాల పైన ఆరోపిస్తూ ఎవరైతే ఈ కార్మికులతోటి బలవంతపు చాకిరీ చేయించి ఉత్పత్తులు తయారు చేస్తున్నారని ఆయన అనడం జరిగింది. దీన్ని నిషేధించడం తోటి అట్లా అంటే 54 దేశాల పైన ఇట్లా ఆరోపిస్తూ 12.5% అదనపు టారిఫ్ విధించాలని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇది 3 రోజులు చర్చలు చేసి ఒక డెసిషన్ కి వచ్చి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇది ఏదైతే అంటే ఇప్పుడు మళ్ళీ దీని మీద మనం లిఖిత పూర్వకంగా అభ్యర్థనలు కూడా పంపొచ్చు. అది జూలై 6 వరకు ఇచ్చారు టైము. అంటే 6 తర్వాత అంటే 7వ తారీఖు మళ్ళీ బహిరంగ విచారణ ఉంటది. ఏది ఉంచాలనా, తగ్గించాలనా, లేకపోతే అలానే కంటిన్యూ చేయాలనా అనేది. అయితే ఇదంతా ఏదైతే ఉందో అంటే ఈ సంవత్సరం మన భారత్ తోటి కూడా 60 దేశాలతోటి మార్చి 11, 12 తేదీల్లో అంటే చర్చలు స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఈ ఎగుమతులకు సంబంధించినటువంటి వీటి మీద చేయడం జరిగింది. అయితే అప్పుడు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు అక్కడ కోర్టు ఈ సుంకాలు టారిఫ్లు వేయకూడదని అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు ఏం జరిగింది, ఈ 12.5% నుంచి 10%కి ట్రంప్ సర్కార్ని కోరటం జరిగింది. అయితే అప్పుడు బ్రెజిల్ పైన 20%. అయితే ఇప్పుడు మనం ఏదైతే ఉందో మన దేశమే కాదు, మనతో పాటు చైనా, జపాన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఇజ్రాయెల్, ఖతార్, రష్యా, సింగపూర్, దక్షిణ కొరియా వీటన్నిటి మీద ఇప్పుడు ఈ 54 దేశాల్లో మన ఉందన్నమాట. ఏది ఈ సుంకాలు టారిఫ్లు ఏదైతే ఉందో మళ్ళీ ఉంది. దీనికి టైం ఉంది. మళ్ళీ ఏం చేస్తారనేది ఒకటి. ఇక నెక్స్ట్ మళ్ళీ ఈ ట్రంప్ మీద వ్యతిరేకంగా అంటే అక్కడ ప్రతినిధుల సభ జరగడం జరిగింది. అక్కడ ప్రతినిధుల సభ ఏదైతే జరిగిందో అక్కడ మళ్ళీ ట్రంప్ కు వ్యతిరేకంగా ఈ ఇరాన్ పైన ఎవరైతే ట్రంప్ సైనిక చర్యలు తీసుకుంటుండో దాని మీద నిలిపివేసే తీర్మానం అన్నమాట అది. అయితే ఈ అమెరికా ప్రతినిధులు అందరూ కూడా ఏమని నిలిపివేయాలనే తీర్మానం చేయడం జరిగింది. అందులో 215 మందిలో తీర్మానం నిలిపివేయాలని, దానికి వ్యతిరేకంగా 208 మంది చేయటం జరిగింది. అంటే ఈ 215 మంది అనుకూలంగా ఏంటిది, యుద్ధం ఆపాలి అని, ఇరాన్ పై సైనిక చర్యలు నిలిపివేయాలని. దానికోసానికి మీరు అమెరికా ఏదైతే అనవసరంగా భారీ ఖర్చు పెట్టేసి అంటే మన ఎకానమీ ఏదైతే ఉందో అవన్నీ అంటే పైసలు ఖర్చు అయిపోతున్నాయి కాబట్టి యుద్ధాన్ని వెంటనే ముగింపు పలకాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ అన్నమాట. ఈ దానిలో సీనియర్ సభ్యుడైనటువంటి న్యూయార్క్ డెమోక్రటిక్ ప్రతినిధి గ్రెగోరీ మీక్స్ అన్నమాట ఈ తీర్మానాన్ని
ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రతినిధుల సభలో నిర్వహించినటువంటి ఓటింగ్ లో ఈ ఒక 7 మంది అనమాట, అంటే 215, 208 అంటే 7 మంది అనమాట. అయితే దీంట్లో మళ్ళీ 4 రిపబ్లిక్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏంది ట్రంప్ సైనిక చర్యలకు వ్యతిరేకంగా ఓటు వేయటం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారడం జరిగింది. అయితే ఈ అమెరికా బలగాలు ఇరాన్ పై ఎలాంటి దూకుడు చర్యలకు దిగకూడదు, చేయకూడదని ట్రంప్ ని ఆదేశించడం జరిగింది. అంటే ఏంది, మళ్ళీ ఇప్పటికి సుమారుగా 96 రోజుకు వచ్చింది మన ఏది ఇరాన్ అమెరికా యుద్ధం. అయితే యుద్ధం ఆగిందంటారు, లేదంటారు, చర్చలు అంటారు. మళ్ళీ ఇప్పుడు అమెరికా ప్రతినిధుల సభలో కూడా వ్యతిరేకంగానే ఉంది. అంటే ట్రంప్ ఎక్కడ ఏం చేసినా ఇరాన్ మీద యుద్ధం వద్దని అంటారు, అయినా కానీ ఆయన ఊకోవట్లేదు. చర్చలు అంటాడు, ఓకే అంటాడు, అణ్వాయుధాలు అప్పచెప్పమంటాడు, వీళ్ళు అప్పచెప్పరు, మళ్ళీ యుద్ధం మొదలైతేనే ఉంది. మళ్ళీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఇవన్నీ ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటిది, మళ్ళీ ఆయన ఊకోకుండా సుంకాలు టారిఫ్లు అప్పుడు ఏదో ఆగిపోయిందో మళ్ళీ ఇమ్మునే లాగిండు, మళ్ళీ స్టార్ట్ అయింది ఏది సుంకాలు టారిఫ్లు మళ్ళీ చేస్తామని. అంటే దీంతో ఏమైంది, మార్కెట్ లో ఒక పెద్ద అనిశ్చిత పరిస్థితి ఏర్పడ్డది. అందుకోసం వరల్డ్ మార్కెట్లు అన్ని ఫాల్ అవటం జరిగింది. దాంతో మన మార్కెట్లు కూడా ఫాల్ లోకి వెళ్ళిపోతున్నాయి. అంటే ఒక రోజు పాజిటివ్ ఉంటది, ఉదయం పూట పాజిటివ్ ఉంటే సాయంత్రం నెగిటివ్ అవుతుంది, ఉదయం నెగిటివ్ ఉంటే సాయంత్రం పాజిటివ్. నిన్న మధ్యాహ్నం 12:30 తర్వాత మార్కెట్ రికవరీ కావడానికి రీజన్ ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం ఫారెక్స్ మీద, ఫారెన్ ఎక్స్చేంజ్ వాటి మీద కొన్నిటి మీద ఏదో గుడ్ న్యూస్ వస్తుందని రికవరీ అవడం జరిగింది. అది టెంపరీ అయిపోయింది, అంటే తాత్కాలికమే. మళ్ళీ అంటే మైనస్ తగ్గిపోయింది, మళ్ళీ ఇప్పుడు పొద్దున్నే మళ్ళీ మొదలైంది ఏది పడటం. అంటే ఏంటిది అంటే ఈ వ్యతిరేకంగా ఉండటం అనేది ఒక రీజన్. మళ్ళీ వీటన్నిటితోటి వరల్డ్ మార్కెట్లు ఫాలో అవటం, అంటే ఇంకా అనిశ్చిత పరిస్థితులు తొలగేంత వరకు మార్కెట్లు కోలుకునే పరిస్థితులు అయితే కనపడట్లేదు. కానీ వాల్యూ ఉన్న స్టాక్స్, మార్చి రిజల్ట్స్ వచ్చిన స్టాక్స్, మల్టీ బ్యాగర్లు అయ్యే స్టాక్స్ ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో వాళ్ళు కనుక 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం ఉంటే ఎప్పుడో ఒకసారి మళ్ళీ వస్తాయి. ఎందుకంటున్నంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ హర్ముజ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి రిలీజ్ అయ్యేంత వరకు ఇప్పుడు మార్కెట్లు అప్పటి వరకు కూడా ఇలానే ఉంటది. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏమంటున్నారు అంటే 2008 నాటి ఆర్థిక మాంద్యం మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఏంటిది, ఈ హర్ముజ్ జల్సన్ నుంచి ఇప్పుడు 3 నెలల్లోనే ఏదైతే రాకపోకలు ఆగిపోయినాయో, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పోవటం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావటం, ప్రతి ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో జనాభా వాళ్ళందరూ ముందు నిత్యావసరాల మీదనే ఖర్చు పెట్టాల్సి వస్తుంది మన పైసలన్నీ. అందుకని చెప్పేసి ఇదంతా రాబోయే రోజుల్లో మంచిది కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే విఘాతం కలిగిస్తుందని చెప్పేసి ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ OECD హెచ్చరించడం జరిగింది. దీంతోటి అంటే పలు దేశాల్లో ఏదైతే ఉందో ఆర్థిక మాంద్యం అంటే నియంత్రణ లేని ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తాండవిస్తాయని చెప్పడం జరిగింది. మెయిన్ ఏవైతే చిన్న దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా అన్నమాట. అంటే ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చేటటువంటి ముడి చమురు, గ్యాస్ తోటి ఆధారపడ్డటువంటి ఆసియా దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఈ ఆర్థిక వ్యవస్థలు ఏదైతే ఉందో ఈ పరిణామం కారణంగా ఎక్కువ దెబ్బతింటాయని చెప్పేసి ఆ నివేదిక అభిప్రాయపడటం జరిగింది. ఈ హర్ముజ్ జలసంధి నుంచి ఏదైతే చమురు నిలిచిపోయిందో ఈ ఒక్కసారిగా అంటే చిన్న దేశాలు, పేద దేశాలు ఏవైతే ఉన్నాయో అధిక భాగం ఇంధనం కోసం, ఆహారం పైనే ఖర్చు చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళు నివేదిక చెప్పడం జరిగింది. దీంతో అధిక భారాన్ని మోపుతూ 2008 మళ్ళీ సిచ్యువేషన్ రావచ్చు అని ఆ OECD నివేదిక తెలపడం జరిగింది. అంటే ఏంటిది, పెరిగినటువంటి ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం ప్రపంచం మొత్తంపై ప్రభావం చూపుతాయి. అయితే తట్టుకునే దేశాలు తట్టుకుంటాయి, చిన్న దేశాలు ఈ ఆర్థిక మాంద్యం దానికి అంటే కోవిడ్ ఏదైతే వచ్చిందో దాని తర్వాత ప్రపంచ స్థాయి ఏదైతే పడిపోయిందో మళ్ళీ కొన్నాళ్ళకి రికవరీ అవ్వడం జరిగింది. మళ్ళీ 2026 ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవ్వటం జరిగింది. అంటే ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఎంత కాలం అంటే ఈ హర్ముజ్ జలసంధి నుంచి నౌకలు ఇంధన సరఫరాకు విఘాతం ఎంత ఎక్కువ కాలం కొనసాగితే అంత ఎక్కువగా ఆర్థిక, సామాజిక మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వాళ్ళు హెచ్చరించడం జరిగింది. ఇది అన్నమాట. ఇవన్నీ క్లియర్ అయితే తప్ప మన మార్కెట్లు పెరిగే అవకాశాలు లేదు. గోల్డ్, సిల్వర్ మాత్రం ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయాలి. షేర్ మార్కెట్ లో కూడా లాంగ్ టర్మ్ కే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే 1.5 year నుంచి మార్కెట్లు ఫాల్ కంటిన్యూ ఫాల్ అవుతూ వచ్చినాయి. ఇప్పుడు కూడా అక్కడక్కడే ఉన్నాయి. మెయిన్ ఏంటిదంటే ఈ ముడి చమురు ధరలు తగ్గాలి. అది $90 నుంచి $100 మధ్యలో ట్రేడ్ అవుతూ వచ్చింది. ఈ బ్రెంట్ ఆయిల్ ఇవాళ కూడా ఇప్పుడు $90 ఉంది. అంటే పెద్దగా ఏం లేదు పడటం గానీ పెరగటం గానీ. అంటే ఈ న్యూస్ ఏమైతుంది, కొన్నాళ్ళకి రోజు అలవాటు పడిపోతారు అనమాట, ఒక అవుట్డేటెడ్ అయిపోతుంది. అంటే ఏం జరుగుతుంది, ఇక ట్రంప్ ఏదో ఒకటి చెప్తాడు పొద్దున్నే, మనం దాంతో బట్టి మన మార్కెట్లు అంటే
ఎవరైతే ఇంట్రాడే చేస్తారో ఒక పూట తిన్నిస్తుంది, ఒక పూట తినియదు. అంటే ఆయన అమ్ముదామని అనుకుంటాడు, అనే లోపల అది పడి ఉంటది, కొందామని అనుకుంటాడు, అప్పటికి అది పెరిగి ఉంటది. అందుకని ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అయితే ఓకే, కాకపోతే వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకొని కొనుక్కోవాలి. ఓకే, అంటే ప్రెసెంట్ ఫ్లాట్ గా కొనసాగుతుంది మార్కెట్. మనం చూస్తే మీరు గోల్డ్ గురించి కూడా చెప్పారు. గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు ఫస్ట్ సేఫ్ అంటారు? ఓకే, ఈజీఆర్ అని వచ్చింది కొత్తగా, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిట్స్. అది సేఫ్, ఎందుకంటే మనం చిన్న చిన్న అమౌంట్లు కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ చిన్న చిన్న అమౌంట్లు ఇన్వెస్ట్ చేస్తే ఈ బ్రోకరేజ్లు, ట్యాక్స్లు, కమిషన్లు వీటికి ఎక్కువ పోతాయి. కాబట్టి అలా చేయకుండా ఈజీఆర్ కొనుక్కుంటే అక్కడ వాల్ట్ ఉంటుంది. వాల్ట్ అంటే తిజోరీ అన్నమాట. అంటే మన తరపున అక్కడ ఉంటుంది, కావాలనుకున్నప్పుడు ఫిజికల్ గా తీసుకోవచ్చు. ఎస్ఐపీలు, ఈటీఎఫ్ల కంటే ఎందుకు బెటర్ అంటే ఈ ఎస్ఐపీలు, ఈటీఎఫ్లు మన మార్కెట్ 3:30 క్లోజ్ అయిపోయినాక క్లోజ్ అయిపోద్ది. కానీ ఈ ఈజీఆర్ అని ఉంటది, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిట్స్, అది నైట్ 11:30 దాకా ట్రేడ్ అయింది. కాబట్టి మనకి అది సేఫెస్ట్ అనమాట. అంటే 3:30 తర్వాత మార్కెట్ పెరిగినా, 3:30 తర్వాత మార్కెట్ తగ్గినా అది అప్లికబుల్ అవుతుంది. ఏది ఈజీఆర్ లో అయితే. అదే మన ఈ ఎస్ఐపీలు, ఈటీఎఫ్లు, గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లు అంతకుముందు ఏదైతే కొన్నామో గోల్డ్ అంటే సిల్వర్ రాలేదు, గోల్డ్కి వచ్చింది ఈజీఆర్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిట్స్. ఈ గోల్డ్ లో ఎవరైతే కొనుక్కుంటారో 3:30 తర్వాత పెరిగింది అనుకోండి అమ్ముకుందామంటే అవకాశం ఉండదు, ఒకవేళ తగ్గింది అనుకోండి కొందామని అనుకుంటే అవకాశం ఉండదు. అందుకని అదైతే మార్నింగ్ 9 నుంచి నైట్ 11:30 వరకు ఉంటది. కాబట్టి ఈ ఎస్ఐపి, ఈటీఎఫ్లు ఉన్నాయో అదంతా స్విచ్ ఓవర్ రన్ అవ్వాలి, లేదు కొత్తగా ఈజీఆర్ లోకి కన్వర్ట్ అవ్వాలి. కాకపోతే ఫస్ట్ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవాలి, ఏది ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిట్స్ మీ దగ్గర ఉందా లేదా. మీ బ్రోకర్, సపోజ్ మీ బ్రోకర్ దగ్గర అంటే మెంబర్, కమోడిటీస్ మెంబర్ దగ్గర ఉందా లేదా. మీరు చేసే ట్రేడింగ్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో వాళ్ళ దగ్గర లేకపోతే ఉన్న వాళ్ళ దగ్గర మీరు కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకొని చేసుకోవచ్చు. ఒకటి. నెంబర్ 2, ఒకవేళ వాళ్ళ దగ్గర ఎప్పుడు వస్తుందో కూడా అడగాలి. ఒక 1 వీక్ 10 days లో ఏదైనా వస్తుంది అవుతుందంటే వెయిట్ చేసినా వాళ్ళ ఇష్టం. ఇది జనరల్ గా జరిగేటటువంటిది. ఈ ఎస్ఐపీల కంటే, ఈటీఎఫ్ల కంటే గోల్డ్, ఈజీఆర్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ.